ఇక గాంధీ ఉన్నట్టున్నాడు. అవును సార్. కమలానికి కలిసి వచ్చింది, పొత్తుతో లాభపడింది. అంతే. పంట మీరు పండించారు, కష్టం మీది, విత్తనం మీది, దున్నింది మీరు, ఏంది పోరాడింది మీరు, దిగుబడి తీసుకొని ఎత్తుకొని పోయింది మాత్రం నన్ను అనబాకండి. నన్ను అంటారు అంటే నేను అంటుంది 5 సంవత్సరాలు పోరాడింది తెలుగుదేశం జనసేన, 5 సంవత్సరాలు తన్నులు తింది తెలుగుదేశం జనసేన, 5 సంవత్సరాలు కేసులు పెట్టించుకుని తెలుగుదేశం జనసేన. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. దాదాపు 4600 కేసులు పెట్టారు వీళ్ళ మీద, ఎవరి మీద అయితేనేమి. పవన్ కళ్యాణ్ గారిని అనేక రకాలుగా అనరాని మాటలని అన్నారు, అన్ని ఇబ్బందులు పెట్టారు. చివరికి అంతా అయ్యేటప్పటికి, చివరికి వచ్చేటప్పటికి కమలం వచ్చి చక్కగా ఫ్లవర్ హ్యాపీగా అక్కడ కూర్చొని చక్కగా వాళ్ళ గాసిని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఓట్లు లేవు కానీ సీట్లు వచ్చినాయి, పోరాడింది లేదు కానీ సీట్లు వచ్చినాయి, యుద్ధం చేసింది లేదు కానీ సీట్లు వచ్చినాయి, చేసింది ఏమీ లేదు కానీ సీట్లు వచ్చినాయి. కానీ ఎంత అదృష్టం ఉండాలి మరి. గాంధీ బాబు ఏం చెప్తాడు మరి అదృష్టాన్ని? గాంధీ బాబు ఏంటి అదృష్టం బాగా కలిసి వచ్చిందా? ఎవరికండి అదృష్టం? బీజేపీకి. బీజేపీ అంటే సీట్లు తీసుకోవడంలో అదృష్టం అంటారా? సీట్లు లేదా పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసిన సీట్ల గురించి మాట్లాడాలా? లేదు, మీరు భారతీయ జనతా పార్టీ మీకు 10 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లు, 0.84% ఉన్న వాళ్ళకి మరి ఇన్ని సీట్లు అంటే అదృష్టమే కదా. కూటమికి నష్టమా? సరే, కూటమికి నష్టం అంటే ఇప్పుడు గ్రౌండ్లో మనం ఎన్ని మాట్లాడుకున్నా కానీ ఇప్పుడు 24 అవర్స్ నుంచి జరుగుతుంది ఏంటంటే జన సైనికులు అయితే మాత్రం విపరీతమైనటువంటి కొంత ఆవేదన, ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ కోసం సీట్లు త్యాగం చేసి ఏదో ఒక రకంగా మిత్రపక్షంగా పెట్టున్నారు కాబట్టి తెలుగుదేశం జనసేన కూటమిలో వాళ్ళు కింద మీద పడతారనుకుంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఉన్న 3-4 సీట్లను కోసేసి, ఎంపీ సీట్లను కోసేసి తీసుకుని పెడితే ఇంకా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఇప్పటివరకు కూడా సీటు వస్తుందని భావించినటువంటి నాయకులు ఏమవుతారు అంటే తెలుగుదేశం పార్టీ కంటే ఒక సీటే పోయింది కాబట్టి వాళ్ళు అనుకుంటున్నట్లు వాళ్ళకి ప్రాబ్లం లేదు. జనసేన పరిస్థితి ఏంటి? వాళ్ళకున్న 24 సీట్లు అంటే ఇప్పుడు వరకు గంట సేపు జనసేనకి ఏమో నష్టం జరిగింది, తెలుగుదేశానికి ఏమో నష్టం జరిగింది. తెలుగుదేశాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్లా వాళ్ళ సీట్లు ఎత్తుకుపోయింది, జనసేన పార్టీ సీట్లు ఎట్లా ఎత్తుకుపోయింది, చివరికంటే కమలం బెనిఫిట్ అయింది కదా అని. అంటే ఓట్లు లేవు, సీట్లు వచ్చినాయి, తీసుకోవడంలో బెనిఫిట్ అయింది. ఏది వాళ్ళ సీట్లు తీసుకోవడంలో మాత్రమే వాళ్ళ సీట్లు తీసుకోవడంలో బెనిఫిట్ అయింది. సీట్లు తీసుకోవడంలో అనే కంటే కూడా తెలుగుదేశం సీట్లని, జనసేన సీట్లని కబ్జా చేసింది అనుకోవాలి ఒక రకంగా. దాంట్లో బెనిఫిట్ అది నేను అడుగుతుంది. తాత్కాలికంగా విజయం సాధించాలని అనుకోవచ్చు కానీ సీట్లు తీసుకుంటాంలో రేపు గెలిచే విషయానికి వస్తే ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు? విజయవాడ వెస్ట్ అడుగుతున్నారు. విజయవాడ వెస్ట్ లో వైసీపీకి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ ఉన్నారా? మండల స్థాయి బూత్ లెవెల్లో ఉన్నటువంటి డివిజన్ స్థాయి నాయకులు ఉన్నారా? బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారా? ఎవరున్నారు అక్కడ? వాళ్ళకి ఎవరున్నారు? వాళ్ళ సీట్లు వాళ్ళు కనీసం డబ్బులు వచ్చి జనాల్లోకి వచ్చి నేను ఇక్కడ తిరిగాను, నేను ఇక్కడ పని చేశాను, ఇక్కడ పని చేస్తానని ఓటు అడిగేటువంటి నాయకుడు ఉన్నాడా? అసలు ఏమీ లేకుండా 0 నుంచి 100 కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్లా నేను ఎగ్జాంపుల్ చెప్పాను కానీ ఇంకో నియోజకవర్గం ఇప్పుడు వరకు అక్కడ పనిచేస్తున్నటువంటి పోతిని మహేష్ అయిపోవాలి పాపం. 5 ఏళ్ల నుంచి కష్టపడ్డాడు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువగా ఆ పశ్చిమ నియోజకవర్గంలో అతను వర్క్ చేశాడని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి అక్కడ ఇన్ఛార్జి లేరు, ఉన్న ఇన్ఛార్జీలు కూడా అంత ఫైటర్స్ ఎవరు లేరు. కాకపోతే అతను ఫైట్ చేశాడు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేకపోతే వైసీపీకి వ్యతిరేకంగా. కానీ ఇవాళ అతను సీట్ తీసేసి బీజేపీ వాళ్ళని ఒకళ్ళు ఇంపోర్ట్ చేసి ఎవరో ఒకళ్ళని అక్కడ సీట్ ఇస్తే అక్కడ ఎవరికి పని చేస్తారు? జనసేనకి టీడీపీకి పనిచేసేటువంటి పరిస్థితి అంటే ఏదో లోపాయి గారిగా వాళ్ళు చేసుకుంటారు. బీజేపీకి ఇద్దరు కలిసి బీజేపీకి అక్కడ పనిచేసే పరిస్థితి ఎలా ఉంటుంది? లీడర్షిప్ లేకుండా సీట్లు తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటో అర్థం కావట్లా. అంటే ఇది లీడర్లు ఎక్కువ ఉన్నారు, లీడర్షిప్ లీడర్లు ఉన్నారు, ఓట్లు లేవు. లీడర్లు అంటే ఇప్పుడు తెచ్చిపెట్టుకోవాలి. లీడర్లు ఉన్నారంటే ఆ నియోజకవర్గంలో ఫలానా గారపాటి సీతారాం చౌదరి గారు ఏలూరులో పనిచేశారు 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి. ఆయనకి సీట్ ఉందో లేదో తెలియని పరిస్థితి. ఆయన ఏదో మీటింగ్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు అలాంటి పనిచేసిన వర్కర్స్ అయితే విష్ణుకుమార్ వాళ్ళందరూ గ్రౌండ్ లో ఉన్నారు ఎప్పటి నుంచో. విష్ణుకుమార్ రాజు గారు, వరదాపురం సూరి గారు కానీ, జమ్మలమడి గారు కానీ ఎవరు గ్రౌండ్ లో ఉన్నారు. వాళ్ళకి
ఓకే. అభ్యంతరాలు ఏం లేవు. ఏమీ లేకుండా జీరోలోంచి 100 సీట్లు తెచ్చుకుని కూటమికి ఏమవుతుంది? కూటమికి 10 సీట్లు ఈ 10 సీట్లలో అంటే బయట ప్రజలు మాట్లాడుకునేది అంటే 10 సీట్లు కాదు 2 కాదు సీట్లు కానీ సరే సీట్లు తీసుకుంటే తీసుకున్నారు, ఓకే, నో ఇష్యూ, ఇబ్బంది లేదు. మరి రేపొద్దున గెలిచిన తర్వాత మా వల్లనే తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచిందని అంటే కదా సమస్య. నాయకులు కూడా ఆ పార్టీలో ఉన్నారు. అట్లనే నాయకులు కూడా ఆ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మేమే గెలిపించాలి, నాయకులు మేమే గెలిపించాలి వాళ్ళని. ఎక్కడ 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి, మళ్ళీ మేమే గెలిపించాం, మేమే వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టాం. అట్లా అనే నాయకులు కూడా ఆ పార్టీలో ఉంటారు, ఖచ్చితంగా ఉన్నారు కూడా వాళ్ళు. కాకపోతే ఏంటంటే యథార్థానికి వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీకి దగ్గర లేకుండా సీట్లు డిమాండ్ చేస్తుంది ఈ లోకం ఏం చేస్తారు అంతా. అంటే వేరే ఒక పెద్ద ఆయన ఏమన్నారు మాట్లాడింది ఏంటంటే ఇదంతా వైసీపీకి మేలు చేస్తారా, ఈ 6 సీట్లు వీళ్ళు తీసుకున్నారు, ఇందులో ఒకటి కూడా గెలకపోతే 6 సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్ళినట్టే కదా. సో ఇక్కడ సగం సీట్లు టీడీపీ, సగం సీట్లు వైసీపీతో బీజేపీ వాళ్ళు రేపు పొద్దున అందరూ ఇద్దరు మనవాళ్ళు అని చెప్పి ఈ సీట్లతో అన్ని ఏం కావాలంటే వాళ్ళు చేసుకుంటారేమో, అందుకని 6 సీట్లు అడిగారేమో అని చెప్పి మాట్లాడాడు ఒక ఆయన. అయి ఉండొచ్చు కూడా. అంటే ఇచ్చింది 6 సీట్లు, ఇప్పుడు గెలిపించుకోవాల్సింది ఎంపీ సీట్లు మరి బీజేపీ మీద ఉండేది కదా. ఓట్లు లేవు కానీ గెలిపించాల్సింది టీడీపీ జనసేన. ఓడిపోతేనేమన్నా టీడీపీ వాళ్ళు ఓట్లేదు, జనసేన వాళ్ళు ఓట్లేదు, అందుకని ఓడిపోయి ఉంటారు. గెలిస్తేనేమన్నా మా బలం చూసారా, అసలు ఎంత ఉందో మా బలం చూసారా, మేము ఎంత దృఢంగా ఉన్నామో, మా 12,000 ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు మాకు 5 లక్షల ఓట్లు వచ్చిన గెలిచామంటారు. ఏదైనా వాళ్ళకి దొరికినట్టుగా నేలకి అందరికి తిరగదు కొద్దిగా, అందులో కొంతమంది, నేను అందరిని అంటారు. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు అర్థం కావట్లేదు. సీట్లు తీసుకుంటాం కదా, ఓట్లు తెచ్చుకోగలమా లేదా, లేకపోతే కనుక రేపు పొద్దున ఫలితాలు వచ్చిన తర్వాత మనం ఇదైపోతాం. ఎందుకంటే విపరీతమైనటువంటి క్రేజ్ ఉందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్రంలో ప్రజలకి బీజేపీ ప్రభుత్వం మీద విపరీతమైన క్రేజ్ కానీ, విపరీతమైన గౌరవం కానీ, విపరీతమైన భక్తి కానీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓట్లు వేసేస్తారంటే అటువంటి పరిస్థితి లేదు అసలు. 2 రోజుల క్రితం వరకు బీజేపీ ఎవరో, తెలుగుదేశం పార్టీ ఎవరో, బీజేపీ ఎవరో, ఇంకో పార్టీ ఎవరో, ఈ ముగ్గురు